జాగ్రత్త, మరి జాగ్రత్తగా అమ్మా అని వెళ్ళిపోతుంటారండి. అలా కాదు, మనుషులు చేసినట్లుగా దేవుడు చేయడండి. మనుషుల యొక్క శక్తితో దైవశక్తిని పోల్చకూడదండి. ఆయన యొక్క సామర్థ్యత వేరుగా ఉంటుంది, ఆయన శక్తి వేరుగా ఉంటుంది, ఆయన క్రియలు వేరుగా ఉంటాయి. ఏంటి ఆయన క్రియలు అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నన్ను ఆదుకొని, ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నన్ను తప్పించెను. తోడుకొని వచ్చి విశాలమైన స్థలములో ఆయన అతనిని నిలబెట్టాడంట. స్తోత్రం చెప్పండి. ఆపదల్లో నుంచి, ఆపత్కాలములో నుంచి తోడుకొని వచ్చి విశాలమైన స్థలములో అతనిని నిలబెట్టడం అంటే ఏంటి? ఆ శత్రువుకి, ఆ సాతానుకి, ఆ చీకటికి, ఆ లోకానికి అందకుండా అక్కడి నుంచి కొనిపోయి అక్కడి నుంచి తోడుకొని వచ్చేయడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదన్నా ఒక ఊర్లో ఏదన్నా ఒక తెగులు ప్రారంభమైందనుకో, ఆ ఊర్లో మనోళ్ళు ఉన్నారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫోన్ చేసి, అబ్బాయి వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, ఆ శాపం, ఆ తెగులు, ఆ కీడు పోయిన తర్వాత వెళ్ళచ్చలే కానీ వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి అని అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాం కదా. అట్లాగే దేవుడు కూడా ఆపత్కాల ముందు వారు శత్రువులు ఆయన మీదకి రాగా దేవుడు అతని